హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్. హౌ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇంకా నేను ఆఫీస్కి వెళ్తూ ఉన్నా కదా, దానికోసమని కొన్ని కుర్తీస్ కావాల్సి ఉంటే ఇవి తెప్పించాను. ఇవన్నీ ఆల్రెడీ ట్రై చేసి చూసాను. సో మీకు జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి అనేసి వన్ బై వన్ చూపిస్తాను. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ వీటి ఫ్యాబ్రిక్ కానీ అదంతా కూడా చెప్తాను. నేనేంటంటే నాకు ఏమన్నా కరెక్షన్స్ చెప్పాలి అనిపించింది అనుకోండి, అవి కూడా చెప్తాను అనమాట. అంటే నేను కొన్నాను కాబట్టి ఇదంతా బాగానే ఉంది అన్నట్లు కాకుండా, ఏదైనా చిన్న కరెక్షన్ ఉన్నా, మీరు ఒకవేళ ఏవైనా దీన్ని మార్చి కొనుక్కోవాలి అనుకున్నా, సైజ్ డిఫరెంట్గా కొనుక్కోవాలనుకున్నా కానీ నేను చెప్తాను. సో నేను ఎప్పుడు కూడా కాటన్స్ కొంటూ ఉంటాను కదా, ఇంక ఇప్పుడు వర్షాకాలం రాబోయేది చలికాలం కాబట్టి ఫ్యాబ్రిక్ చేంజ్ చేయొచ్చు అనిపించింది. అందుకే ఈ షిఫాన్ ఒకటి ఆర్డర్ చేశానండి. అసలు ఇది చూడగానే మీకు డిఫరెంట్గా కొన్నా ఈసారి అనిపించుంటుంది. మా ఇంట్లోనే అదే అన్నారనమాట. ఎక్కువగా నువ్వు టూ సింపుల్వి, టూ ప్లెయిన్వి కొంటూ ఉంటావు కదా, ఇది కాస్త డిఫరెంట్గా ఉంది అన్నారు. వీ నెక్ తీసుకున్నా ఈసారి. ఎక్కువ ఫోకస్ నేను వీ నెక్ మీద చేశాను అనమాట. ఎందుకంటే మనం ఏమైనా చైన్స్ వేసుకున్నా బాగా అనిపిస్తాయి, మనం కూడా థిన్గా కనిపిస్తాము, లుక్ కూడా ఓవరాల్గా బాగా వస్తుంది అనమాట. అందుకే వీ నెక్ ఇప్పుడు సూపర్ ట్రెండ్లో ఉంది. సో ఇది వచ్చేసి షిఫాన్. దీంట్లో ఒక సన్నది గ్లిట్టర్ లైన్ ఉంది చూడండి. సో అది కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా మనం జస్ట్ చుట్టాలింటికి ఊరికే కలవడానికి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, ఏదైనా బాగుంటుంది. ఫ్రెండ్స్తో అలా మనం డిన్నర్కి, లంచ్కి వెళ్తున్నా కానీ ఆ అకేషన్స్కి సూట్ అవుతుంది అనిపించింది నాకు. ఇది ఓన్లీ కుర్తీ అండి. వీటిల్లో సెట్ కూడా ఉంది ఒకటి వేరే వాటిల్లో, బట్ ఇదైతే ఓన్లీ కుర్తీ. ట్రాన్స్పరెంట్గా ఏం లేదు. వెరైటీగా ఏంటంటే దీని లోపల లైనింగ్ వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లో ఇచ్చారు. జనరల్గా బ్లూ ఇవ్వాల్సింది కదా, ఎల్లో ఇచ్చారు. చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ కూడా బాగుంది. దీని బాటమ్ వచ్చేసి ఇంకా ఆఫ్ వైట్ వేసుకోవచ్చు, మస్టర్డ్ ఎల్లో వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 749. నేను ఎక్కువగా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీసే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అండి. ఎందుకంటే కొన్ని కుర్తీస్ తీసుకోవాలి, కొన్ని రోజులు చక్కగా వాడేసేయాలి, ఆ తర్వాత మళ్ళీ కొనుక్కోవాలి అనేది నా పాలసీ అనమాట. పెడతాను మనీ ఎప్పుడైనా కానీ, ఇంకా అది చాలా మంచి పీస్, బ్రాండెడ్ పీస్, ఇంకా లేదా ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది, ఒకటి అట్లా ఉండాలి అనుకుంటే పెడతాను. బట్ అదర్వైజ్ నాకైతే ఇలాంటివి కొనుక్కోవడమే ఎక్కువ ఇష్టం అనమాట. దీనికైతే అసలు ఐరన్ చేసే అవసరం కూడా లేదు. అండ్ ఇంకొకటి, ఇది సెట్ అండి. దీని మీద నా కళ్ళు ఎప్పటి నుంచో ఉండే అసలు, బట్ ఎందుకో ప్రతిసారి మర్చిపోతున్నాను నేను. సో ఇది వచ్చేసి ఇంకొక వీనెక్ది కాటన్ అండి. సో దిస్ ఇస్ టూ గుడ్. అసలు దీని ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో, ట్రస్ట్ మీ. కాలేజ్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఎలాగో బాగుంటుంది, హౌస్ వైఫ్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో ప్రాపర్గా రెడీ అయిపోయి ఉంటే బయటకు వెళ్ళాలంటే టక్కనే వెళ్ళిపోవచ్చు. పిల్లల్ని పిక్ చేసుకోవాలన్నా, డ్రాప్ చేయాలన్నా, కూరగాయలకి వెళ్ళాలన్నా కానీ ఇది అసలు చాలా బాగుందన్నమాట. అంటే రోజంతా వేసుకొని ఉన్నా కానీ యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. ఫ్యాబ్రిక్ పట్టుకుంటేనే అసలు చాలా సాఫ్ట్గా, చల్లగా ఉంటుంది అనిపించింది. సో 3/4 హ్యాండ్స్ ఇట్లా వచ్చిందనమాట. అండ్ ఇలా ఫుల్ కట్స్ ఏమీ రాలేదు, ఎందుకంటే దీన్ని ఎంపైర్ కట్ అంటారు అనమాట, ఇలా వచ్చేదాన్ని. సో సైడ్ కట్స్ అనేవి ఉండవు దీనికి. సో దీనికి వచ్చేసి ఇలా బాటమ్ కూడా వచ్చిందండి. ఇది కూడా చాలా కంఫీగా ఉంది అసలు. నాకైతే నార్మల్గా వెస్ట్రన్ వేర్ వేసుకునే వాళ్ళైతే ఈ బాటమ్ వేసుకొని దీని మీద డిఫరెంట్గా కూడా స్టైల్ చేయొచ్చు, టీషర్ట్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు అనిపించింది అనమాట. అంటే ఒక నైట్ డ్రెస్ లాగా కూడా చేయొచ్చు. లైక్ ఇప్పుడు డ్రెస్సెస్ పాడైపోయాయి అనుకోండి, సపోజ్ టాప్ పాడైపోయింది అనుకోండి, ఓన్లీ బాటమ్ని కూడా మనం ప్లాజో లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లాంటివి నేను చేస్తూ ఉంటాను అనమాట. ఓన్లీ చున్నీలు ఉండిపోయాయి అనుకోండి, వాటిని అలా ఉంచేస్తా, వేరే వాటి మీద పేరప్ చేస్తూ ఉంటాను. బాటమ్స్ని కూడా అంతే. కొన్ని ఇట్లాంటి బాటమ్స్ కూడా మనకి అమెజాన్లో దొరుకుతూ ఉంటాయి. సో ఇలాంటి డ్రెస్సెస్ ఏమైనా పాడయ్యాయి అనుకోండి, బాటమ్ మీద ఒక టీషర్ట్ వేసేసుకొని దాన్ని నైట్ డ్రెస్ కింద కూడా చేసేస్తూ ఉంటాను. బాగుంటుంది, ఇప్పుడు అట్లా ట్రెండ్లో కూడా ఉంది. అండ్ ఈ సెట్ వచ్చేసి 1150 రూపీస్. ఎస్, నాకు టోటల్లీ వర్త్ ఇట్ అనిపించింది. ఎందుకంటే నేను ఆఫీస్కి వేసుకెళ్ళాలి అంటే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ఇలా కొద్దిగా సటిల్ కలర్, సింపుల్గా, ఎలిగెంట్గా ఉండాలి అన్నట్లుగా తీసుకున్నాను నేను. ఇంకా ఏంటంటే ఆఫీస్లో లాస్ట్ 1% వర్క్స్ ఉండిపోయాయి అనమాట. అలానే బయట వర్షాలు కూడా పడుతున్నాయి కదా, అందుకే నేను దానికి తగ్గట్టు డ్రెస్అప్ అయి వెళ్తున్నాను. బట్ యాక్చువల్గా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చే మండే నుంచి ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ టు ఆల్. సో అందుకనే ఇంకా నేను ఆ డ్రెస్సెస్ అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ చూపించినవే కొంచెం ఎక్కువ కాస్ట్వి.
అంటే ఉన్న వాటిలో ఎక్కువ కాస్ట్వి. అదర్వైజ్ మిగిలిన అన్నీ అసలు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది చూడండి అసలు ఎంత బాగుందంటే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. కొన్ని పీసెస్ ఎలా అంటే ఇప్పుడు ఇందాక నేను చూపించింది ఉంది చూసారా, దాన్ని నేను ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తోనే ఆర్డర్ చేశాను. ఎప్పటి నుంచో చూసి ఇంకా నాకు అది కావాలి అనేసి ఆర్డర్ చేశాను. కానీ ఇది వచ్చేసి లెట్స్ సీ అన్నట్లు ఆర్డర్ చేసా. దిస్ ఈజ్ ఓన్లీ 749 549కి ఇంత మంచిది. అసలు చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ అండి ఇదంతా కూడా, లైట్ పింక్తో ఎంబ్రాయిడరీ వచ్చింది బ్రౌన్ మీద. ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట, ఏ మాత్రం కూడా ట్రాన్స్పరెంట్గా లేదు. అండ్ ఇది వచ్చేసి గోటా పట్టి లేస్. ఇది కూడా అంతే అండి, ఇందాక డ్రెస్ లాగా ఎంపైర్ కట్ విత్ వీనెక్ అనమాట. అండ్ ఇలా వచ్చింది ఫుల్గా. నెక్స్ట్ వన్, ఈగ మూవీలో సమంత ఒక బ్లూ కలర్ ట్యూనిక్ వేసుకుంటుంది జీన్స్ మీద. అది చూసినప్పటి నుంచి నాకు ఎందుకు ఆ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది. నా దగ్గర ఒక్కటి కూడా లేదు ఆ ప్యాటర్న్. సో ఎందుకు ఇది సడన్గా కనిపించగానే నాకు ఆ డ్రెస్సే గుర్తొచ్చింది అనమాట. ఏ లైన్ ట్యూనిక్ ఇది విత్ కాలర్ 3/4 హ్యాండ్స్ ఇట్లా వచ్చింది. అండ్ సైడ్లో వచ్చేసి ఇలా స్లిట్స్ వచ్చాయన్నమాట. జీన్స్ మీదకి దీన్ని పేరప్ చేసుకుంటే కరెక్ట్గా నీస్ కంటే కొంచెం పైకి వస్తుంది. దిస్ ఈజ్ రియల్లీ గుడ్ అసలు. అండ్ కాటన్ అనమాట, దీని ప్రైస్ కూడా 549. సో 550లో బాగుంది అనిపించింది. అండ్ పక్క ఆఫీస్ వేర్, కాటన్ కూడా కాబట్టి మంచి కంఫర్ట్ కూడా ఉంటుంది. సో నాకు ఎందుకో ఇది చూడగానే సమంత డ్రెస్సే గుర్తొచ్చింది అనమాట. సో యా, అసలు అదే పీస్ అయితే ఇంకా బాగుండేది, కానీ ఎందుకు ట్యూనిక్స్ ఎక్కువ కనబడట్లేదు ఇప్పుడు. సో దిస్ వన్ ఈజ్ 549 ఏ లైన్ ట్యూనిక్ అనమాట. దీని కింద కంపల్సరీ జీన్సే వేసుకోవాలండి, లెగ్గింగ్స్ మీదకి అంత బాగోదు ఇది. సో దిస్ వన్. అండ్ నెక్స్ట్ వన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఈ డ్రెస్ అయితే నేను ఏదో మామూలుగా ఆర్డర్ ఇచ్చాను, నాకు కాస్త ఇలాంటి డ్రెస్సెస్ ఆఫీస్ వేర్ లాగా బాగుంటాయి అనిపించింది. అందుకనే సరే ఇంకా ఒకటి ఇలా తెప్పించి చూద్దాము, అసలు ఎట్లుంటుందో చూద్దాం అనేసి తెప్పించా. అండ్ ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. దీని మీద ఏ మాత్రం డిజైన్ కానీ ఏం లేదు అసలు, వెరీ సింపుల్. ఖద్దరు అంటారు కదా, ఖద్దరు చొక్కా అనమాట. సో దీని కిందకి వచ్చేసి ఆఫ్ వైట్ బాటమ్ బాగుంటుంది అనిపించింది నాకు. సో ఇందులో కలర్స్ లేవు, ఇది ఒకటే కలర్ ఉంది. యాక్చువల్గా వేరే కలర్ ఉంటే తెప్పిద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇందాక తెప్పించిన బ్రౌన్ ఇది కాస్త దగ్గర ఉన్నాయి కదా. సో వేరే కలర్ తెప్పిద్దాం అనుకున్నా. బట్ దిస్ ఈస్ టోటల్లీ వర్త్ ఇట్. ఇది వేసుకొని చూస్తే నాకు మిగిలిన అన్నిటికంటే ఇదే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే దీని ఫిట్టింగ్ వాళ్ళు ఎంత బాగా స్టిచ్ చేశారంటే నా కోసమే స్టిచ్ చేశారా అన్నట్లుందనమాట. ఇది వచ్చేసి లార్జ్ సైజ్, చాలా బాగుంది, మస్తు ఫిట్టింగ్ వచ్చింది. అందుకనే నేను అసలు ఆలోచించలేదు ఇంకా, వావ్ చాలా బాగుంది అనేసి పెట్టేసుకుంటున్నా దీన్ని. ఇక్కడ స్టిచ్చింగ్ డిఫరెంట్గా ఉందండి, ఇంతకు ముందు చేయించేదాన్ని నేను ఇలా స్టిచ్చింగ్. ఇక్కడ కూడా ఇలా మధ్యలో కూడా ఒక స్టిచ్ వస్తుంది అనమాట, దానివల్ల ఏంటంటే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. సో ఇది నాకు బాగా నచ్చింది, ఎస్పెషల్లీ విత్ ఫ్యాబ్రిక్ అండ్ ఫిట్టింగ్ సూపర్గా ఉంది. అండ్ ప్రైస్ కూడా 549 550. సో 550కే ఇంత మంచిది వచ్చింది అనేసి ఇంక నేనైతే అసలు ఆలోచించలేదు. అమెజాన్లో వచ్చేసి ఇప్పుడు చాలా మంచి సేల్ ఉందండి, ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ మీరు ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చుకున్నట్లయితే మీకు చాలా మంచి డిస్కౌంట్ వస్తుంది. వీటి మీదనే కాదు అన్నిటి మీద కూడా ఇప్పుడు సేల్ ఉంది. తప్పకుండా కింద కనిపిస్తున్న లింక్స్ చూసుకోండి, ఇవి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ లింక్స్ ద్వారా వెళ్ళినట్లయితే మీకు ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా కనిపిస్తాయి. ఇవే కాదు ఇంకా నేను చాలా తెప్పించాను, జ్యువెలరీ తెప్పించాను, కొన్నేమో నేను వెస్ట్రన్ వేర్ తెప్పించాను, అంటే లైక్ టీ షర్ట్స్, జాగర్స్ అలా తెప్పించాను అనమాట. ఈ మధ్యకాలంలో లెగ్గింగ్స్ ఎక్కువైపోతున్నాయి కదా, అంటే టైట్స్ ఎక్కువైపోతున్నాయి జిమ్కైనా వాక్కైనా. అలా కాకుండా నాకు సింపుల్గా ఉండే ప్యాంట్స్ కావాలి అనిపించింది. జిమ్కైనా బాగుండాలి, వాక్కైనా బాగుండాలి, జస్ట్ అట్లా ఇంట్లో ఉన్న బాగుండాలి, గ్రాసరీస్కి వెళ్తున్నా బాగుండాలి, ఆ టైప్లో ఆల్ ఇన్ వన్ ప్యాంట్స్ లాగా నాకు కావాల్సి ఉండే. సో అలాంటివి టీ షర్ట్స్ తెప్పించాను, అండ్ జ్యువెలరీ తెప్పించాను, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ తెప్పించాను. అవన్నీ కూడా ఇంకా వస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 4 days కంటిన్యూస్గా అమెజాన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మన రెగ్యులర్ వీడియోస్ వచ్చేసి మార్నింగ్ వస్తాయి, అమెజాన్ వీడియో వచ్చేసి కొద్దిగా ఒక 2 hours గ్యాప్లో ఇది కూడా పెట్టేస్తాను అనమాట. సో నెక్స్ట్ 4 days వీడియోస్ చూస్తూ ఉండండి, అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ప్రతిసారి వ్లాగ్స్లో మీరు అక్క ఇది ఎక్కడ కొన్నారు, అది ఎక్కడ కొన్నారు అనేసి అడుగుతూ ఉంటారు కదా. యాక్చువల్గా నేను ఇవే మంత్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాను. సో మీరు అమెజాన్ హాల్స్ చూసినట్లయితే నేను వాడే ప్రొడక్ట్స్ అన్నీ మీకు తెలిసిపోతుంది. ప్రతి వ్లాగ్లో మీరు అడగాల్సిన అవసరం ఉండదు, మిస్ అవ్వకుండా ఉంటారు అనమాట. సో అదండి కుర్తీ సంగతి అయితే ఇది. మళ్ళీ రేపు కూడా ఒక వీడియో వస్తుంది, ఆ వీడియోలో తప్పకుండా కలుద్దాము అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను, ప్రైసెస్ కూడా. సో స్టే ట్యూన్డ్.
ఓకే అండి, మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్, బాయ్.